ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే వర్గీకరణ ఆ వర్గీకరణని విడదీసారి మాల మాదిగలని అని చెప్పేసి విడదీయడానికి అయితే ప్రభుత్వాలు అయితే ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వం ఏదైతే మద్దతు పలుకుందో ఆ మద్దతుకి మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ మద్దతు ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి మాల్లో అయితే అసెంబ్లీ ముట్టడి అయితే చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకెళ్తా ఉన్నాడు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాల మానాడు తరపున. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాలలు అందరూ నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు. దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు, మీకు అంత ఆతృత అవసరం లేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలను అవమానం చేసి మాదిగలకు ఒత్తాస పలికే విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ఇది ఇంతటితో ఆపాలి, లేకపోతే మీ పార్టీ కానీ మీ అంతు చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. ఒకటే కులం దళితుల మధ్యలో సిట్టు పెట్టి ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని అగ్రవర్ణాలను ఈ యొక్క పార్టీలను భూస్థాపితం చేస్తామని రాబోయే రోజుల్లో ఎలానైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, ఎలానైతే గత ఎలక్షన్ లో మాలలు ఒక్కటే అందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం, అదేవిధంగా ఈరోజు ఒక్కటే కులానికి అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాలలను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. మరి గ్రూపులుగా వస్తున్నారు. ఈ గ్రూపులుగా వచ్చే వాళ్ళని పోలీసులు నివారిస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు అయితే చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ఇక్కడ మాల్లో అయితే అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ వర్గీకరణపై ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మాల్లో అయితే ఇక్కడ అసెంబ్లీ ముట్టడికి అయితే రావడం జరిగింది. కొత్తగానే గోరం లేదు.